హలో అండి, నా పేరు డాక్టర్ 𝗃𝗵𝗶𝗀 ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ హెగ్డే ఫర్టిలిటీ సెంటర్ మియాపూర్ బ్రాంచ్. ఈరోజు మనము సరోగసీ అంటే ఏంటి, ఎలాంటి కండిషన్స్లో మనం సరోగసీ అడ్వైస్ చేస్తామన్న దాని గురించి తెలుసుకుందాం. అసలు సరోగసీ అంటే ఏంటి అంటే ఇట్స్ ఎ ఫార్మ్ ఆఫ్ ART వేర్ ఉమెన్ క్యారీస్ అండ్ డెలివర్స్ ద చైల్డ్ టు ద అనదర్ కపుల్. సో మనం నెక్స్ట్ వచ్చేసి ఎలాంటి కండిషన్స్లో మనం సరోగసీ అడ్వైస్ చేస్తాము అంటే, ఒక ఉమెన్ తనకి యూట్రసే లేదు, ఓకే, బై బర్త్తోనే యూట్రసే లేదు అన్నప్పుడు, అండ్ లేదంటే తను రికరెంట్గా IVF ట్రై చేస్తున్నారు బట్ మల్టిపుల్ టైమ్స్ ఫెయిల్యూర్ అవుతుంది, అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి ఏదైనా మెడికల్ కండిషన్స్తో సఫర్ అవుతూ ఉన్నారు, సో దానివల్ల తనకి ప్రెగ్నెన్సీ క్యారీ చేస్తే ఫర్దర్గా చాలా రిస్క్ ఉంటుంది. ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నిటిలో కూడా మనం సరోగసీ అనేది అడ్వైస్ చేస్తామన్నమాట. ఈ సరోగసీ అనేది పర్టికులర్ లా ద్వారానే యాక్ట్ అవుతుంది, అండ్ డిఫరెంట్ కంట్రీస్లో సరోగసీ అనేది డిఫరెంట్ లాస్ ఉంటాయన్నమాట. సో మన దగ్గర సరోగసీ చూస్తే 2 టైప్స్ ఆఫ్ సరోగసీ, ఒకటి జెస్టేషనల్ సరోగసీ, ఒకటి కమర్షియల్ సరోగసీ అనమాట. జెస్టేషనల్ సరోగసీలో ఏంటి అంటే, ఆ సరోగేట్ ఎవరైతే ఉంటారో ఆ చైల్డ్కి ఎలాంటి జెనెటిక్ లింక్ అనేది ఉండదన్నమాట. అండ్ నెక్స్ట్ కమర్షియల్ సరోగసీ అనేది మన ఇండియాలో ఇట్స్ అ బ్యాండ్, అండ్ ఇండియాలో కేవలం ఆల్ట్రిస్టిక్ సరోగసీ మాత్రమే అడ్వైజబుల్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి అండ్ డెలివరీ అయిపోయిన తర్వాత ఆ లీగల్ ప్రాసెస్ ద్వారా ఆ బేబీని ఇంటెండింగ్ కపుల్కి హ్యాండ్ ఓవర్ చేస్తామన్నమాట. సో ఫర్దర్గా ఇంకా ఏమైనా డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకుంటే కన్సల్ట్ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్. థ్యాంక్ యూ.